అంటే ఇప్పుడు స్మోకింగ్ చేస్తే నార్మల్గా ఏంటంటే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది, వాటికంతా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. కానీ ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ గురకకి సంబంధం ఏంటి సార్? అంటే దానివల్ల ఎందుకు వస్తుంది సార్? యాక్చువల్ నాకు జనరల్గా డౌట్, కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అందుకని అడుగుతున్నాను సార్. అదేలేండి, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఛాతీకి సంబంధించిన కండరాలు ఏవైతే ఉంటాయో మన లంగ్స్ ఏంటంటే సాధారణంగా ఒక మాదిరిలో నెగిటివ్ ప్రెషర్ అనేది ఉంటుంది. నెగిటివ్ ప్రెషర్ ఉంటేనే మనకు బయట ఉన్న ఎయిర్ లోపలికి వెళ్ళగలుగుతుంది. బయట అంతా కూడా పాజిటివ్ ప్రెషర్, కొంచెం నెగిటివిటీ డెవలప్ చేస్తే యాజ్ లైక్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టు అది హై టు లో. సో సేమ్ వే ఈ నెగిటివ్ సక్షన్ ఉండడం వల్ల, ఇంట్రాప్లూరల్ ప్రెషర్ నెగిటివ్గా ఉండడం వల్ల ఈ ఎయిర్ సక్కింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఈ మధ్య భాగంలో అంటే ఈ ఎయిర్ వెళ్ళే ఊపిరి తీసుకునే మధ్య భాగంలో ఏదైనా ఇబ్బంది కనుక కలిగితే టర్బులెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఎయిర్ సరిగ్గా ప్రాపర్గా వెళ్ళకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఒబెస్ ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే బ్రెయిన్ సిగ్నల్స్, మనం మొదట్లో డిస్కస్ చేసినట్టుగా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఏదైతే నార్మల్గా లంగ్స్కి వెళ్ళి ఆ ఊపిరి ఉచ్ఛ్వాసాలకి ఏదైతే తోడ్పడుతూ ఉంటుందో అది తగ్గిపోతూ ఉంటుంది. ఆ సిగ్నల్స్ అనేవి తగ్గిపోతాయి. తర్వాత ఈ ఛాతీ భాగంలో ఉన్న కండరాలన్నింటినీ కూడా మన సాధారణ బరువు కంటే కూడా ఈ ఒబెస్ ఉన్న పేషెంట్స్ కండరాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే ఫ్యాట్, అండర్లైన్ ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి అవసరమయ్యే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. సో మనం కొద్ది దూరం నడిస్తే ఓర్చుకోగలుగుతాం, కానీ కొంచెం ఓవర్గా ఒబెస్ ఉన్న వారు కొద్ది దూరం నడిస్తేనే ఐస్ పడిపోతారు. బికాజ్ వారికి వర్క్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్కువగా అవసరం పడుతుంది. మనం నార్మల్గా పడే దానికంటే కూడా డబుల్ ద రేట్ పడుతుంది. సో ఆ మిస్ మ్యాచ్ జరగడం వల్ల ఏమవుతుందంటే స్నోరింగ్ అనేది, అంటే ఎక్కువగా లాగే దీంట్లో వారికి ఇబ్బంది అవుతుంది. బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ సరిగ్గా అందకపోయేసరికి వారికి ఖచ్చితంగా నోట్లో ఏదో అవయవాలు కూడా అడ్డుపడుతూ ఉంటాయి. కొండనాలికి ఎక్కువ ఉండడం, డిఎన్ఎస్ ఉండడం, ఇదేదో జరుగుతూ ఉంటుంది అలా. సో సార్ ఇప్పుడు ఈ వీళ్ళు ఏమైనా స్పెసిఫిక్ ఫుడ్స్ అలాంటివి ఏమైనా తీసుకోకూడదు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఇవి తింటే ఏమైనా గొరక ఎక్కువ అవుతాయి అలా ఏమైనా ఉన్నాయా, లేదంటే ముందు మనం ఇక చేసుకో? అదండి, అది ఒక మిత్ అండి యాక్చువల్గా. బట్ ఆల్కహాల్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆల్కహాల్ తీసుకుంటే ప్రాపర్గా నిద్రపోతాం అనుకుంటారు, కానీ అదొక మిత్ అండి. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటే మనకి రెమ్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. డీప్ స్లీప్ ఏదైతే మనకి అవసరమో అండి, స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే సినిమాల్లో అంటే చూపిస్తారు బాగా నిద్రపోతారు, కానీ ఆ లేటెన్సీ తగ్గుతుంది, కానీ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్లీప్ ప్రాపర్గా ఉండదు. పడుకోవడం ఒక ఎత్తు, ప్రాపర్గా స్లీప్ని మెయింటైన్ చేయడం, క్వాలిటీ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. సో మనకి రెండు విధాలుగా స్లీప్ని విభజించబడ్డారు. ఒకటి షాలో స్లీప్ అనేది, ఒక డీప్ స్లీప్ అనేది, నాన్ రెమ్ అండ్ రెమ్. రెమ్లో ఏంటంటే మనకి ఎక్కువగా కళలు రావడం. ఓకే, ఈ స్టేజ్లో జరుగుతుంది. ఎక్కువగా కళలు రావడం, మన ఎవరో తరుగుతున్నట్టుగా అలాంటి డ్రీమ్స్, ఇవన్నీ కూడా రెమ్లో ఎక్కువగా ఉంటాయి. ఆ పర్సన్ విల్ బి లైక్ వెరీ యాక్టివ్, బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది ఆ సమయాల్లో, ఆ డీప్ స్లీప్లో. కానీ ఏంటంటే దే విల్ బి ప్యారలైజ్డ్, అంటే మూమెంట్ అనేది ఉండదు, బాడీ మూమెంట్. ఈ షాలో నాన్ రెమ్ స్లీప్లో ఏంటంటే మనం ఒక ఫేజెస్ ఉంటాయి, అది 1, 2, 3 అంటూ ఆ ఫేజెస్లో నెమ్మదిగా జారుకొని రెమ్స్లోకి జారుకుంటారు. సో ఈ రెమ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి వారికి. సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్లీప్ దెబ్బతినడమే కాకుండా మనకి గురక ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ప్రశాంతంగా కూడా నిద్రపోలేరండి. సో ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ బెటర్ టు అవాయిడ్ ఆల్కహాల్ ఎనీ టైం. అంటే ఇప్పుడు సార్ కొంతమందికి ఇప్పుడు ఈ రెడ్ వైన్ ఇంత తాగితే సంథింగ్ గుండెకి మంచిది అన్నట్టు తాగుతూ ఉంటారు కదా సార్, అది నిజమేనా? అంటే అది కొన్ని వాసో డైలిటేషన్ అనే టెక్నిక్స్ ఉంటాయండి, బట్ అవాయిడబుల్, బెటర్ టు అవాయిడ్ ఇట్.